నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మా అమృతం సెట్ అంతా కూడా చక్కగా 3 కలర్స్ రంగుతరంగా మీ అందరికీ తెలిసిందే, చక్కగా ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ బెలూన్స్తో ఎంతో అందంగా ముస్తాబైపోయింది. అయితే ఈ శ్రావణ మాసంలో మనకు శ్రావణ శుక్రవారాలు ఎంత ఇంపార్టెంటో ఈరోజు మనకు ఆగస్టు 15ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా చాలా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే పిల్లలతో కూడా చక్కగా పాటలు పాడిస్తూ ఉంటాము. స్కూల్స్లో రకరకాల సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, డ్యాన్స్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి. ఇలా హాయిగా అంటే ఈరోజు ఆగస్ట్ 15th రోజు మనందరం కూడా కష్టపడి ఉంటాం కదండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయి మరి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించారు. కాబట్టి వాళ్ళందరినీ మరొకసారి ఈరోజు గుర్తు చేసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ టు ఆల్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. మరి ఈ రోజు మన అమృతం చాలా చాలా స్పెషల్, ఆగస్ట్ 15th కాబట్టి అటువంటి స్పెషల్ వంటకాలే మీ అందరికీ పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా నేను పరిచయం చేయబోయే వంట పేరేంటో తెలుసా? కాబూలీ శనగల దోశ. మామూలుగా సాధారణంగా దోశ అంటే మినప్పప్పు, బియ్యము ఇవన్నీ కలిపి మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఓట్స్తో తయారు చేసుకున్నాము. మరి ఈ రోజు కాబూలీ శనగలతో దోశ ఎలా తయారు చేసుకోబోతున్నాము చూద్దాం. మరి ముందుగా కాబూలీ శనగల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు. కాబూలీ శనగల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే కాబూలీ శనగల్ని ముందు రోజు రాత్రి లేదా సాయంత్రం నానబెట్టుకొని చక్కగా ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. అది మనకు రెడీగా ఉంది. మిగతావన్నీ కూడా బియ్యం అనుకోండి ఒక 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇంకా అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకున్నాం. అయితే కాబూలీ శనగల్లో చక్కటి ప్రోటీన్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే అందులో పెరోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మ్యాంగనీసు, ఫాస్ఫరస్, పొటాషియము, కాపర్, కాల్షియము, తర్వాత జింక్, సోడియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయంటే తెలుసా? ఇవి చాలా మందికి తెలియవు. అంటే సాధారణంగా శనగలు అంటే ఏంటి అంటే మంచి ప్రోటీన్, మంచి ఫైబర్ అంతవరకు మనం అందరికీ తెలుసు. కానీ పెరోటీన్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలియదు. ఇది మనకి బోన్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఎముకలు దృఢంగా అవ్వాలన్నా, ఎముకల పటిష్టతను పెంచుకోవాలనుకున్నా కూడా శనగల్ని నానబెట్టుకొని చక్కగా ఉడికించుకొని తరచూ తినడం మొదలు పెట్టేయాలి. అండ్ పరగడుపును తింటే ఇంకా మంచిదంటారు. అంటే ఏదైనా ప్రోటీన్ అయినా ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు పరగడుపును తీసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే మనకు కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అనెమిక్గా ఉన్నవాళ్ళు కూడా శనగలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేవి, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సాధారణంగా మనకు ఆకలి వేసినప్పుడు అన్నం తినడము లేకపోతే ఇది తినడము చేస్తూ ఉంటాం. కానీ శనగలు తిన్నామనుకోండి మనకు కావాల్సినంత ప్రోటీను అందుతుంది, కావాల్సినంత ఫైబరు అందుతుంది, మనకు కడుపు నిండుతుంది, తక్కువ క్యాలరీస్తో మనం కడుపు నిండే విధంగా మనం చేస్తుంది అనమాట. అందుకేంటి అంటే వెయిట్ తగ్గే వాళ్ళకు కూడా, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా శనగల్ని హ్యాపీగా చక్కగా పోపేసేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. అంటే చాలా ఈజీ అండి. శనగలు చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే ఏంటంటే శనగలతో నానబెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు ఏంటి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన దోశ. మరి ముందుగా నానబెట్టి ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగల్ని 1 కప్పు తీసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త జీలకర్ర కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. అంటే మనం రుబ్బుకునేటప్పుడే వేసేసుకోవచ్చు, లేదు అంటే దోశ వేసుకున్న తర్వాత పైన నుంచి కూడా వేసుకోవచ్చు. అంటే మనం పెసరట్లు వేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యం కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత చక్కగా ఘాటు కోసం అల్లం ముక్కలు, ప్రస్తుతానికి సరిపోతుంది. దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత ఇక మనం దోశ వేసేసుకోవడమే. అయితే దోశ వేసుకోవడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు. అంటే ఎలా వేసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి ఈరోజు నేను చెప్పట్లేదు. కేవలం కాబూలీ శనగలతో దోశ ఎలా వేయాలన్న విషయం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియదండి, నిజంగా నాకు కూడా తెలియదు. కాబూలీ శనగలతో దోశ కూడా వేసుకోవచ్చా, కాబూలీ శనగలు బియ్యం కలిపినటువంటి పిండిని దోశలాగా వేసుకోవచ్చా అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమంది బియ్యం దోశ తయారు చేసేటప్పుడు ఈ బియ్యంతో పాటు శనగ పప్పును కూడా నానేస్తారు. అంటే రంగు బాగా వస్తుందని, రుచికరంగా ఉంటుందని అంతవరకే తెలుసు నాకు కూడా. కానీ కాబూలీ శనగలు వేస్తారన్న విషయం మాత్రం నాకు తెలియదు. మరి ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా
ఇందులో నేను కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం చక్కగా దోశ వేసుకుంటూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూసారా, ఇలా చక్కగా కాబూలీ శనగలు, బియ్యము, అల్లం ముక్కలు, అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా రుబ్బేసుకున్నాము. ఇది పక్కన పెట్టేద్దామండి ప్రస్తుతానికి. ఇది మనం ఎలా రుబ్బుకున్నాం అనేది ఒక్కసారి చూడండి. అంటే మనకు దోశ పిండి ఇలా గరిట జారుడుగా ఉండేట్టుగా చేసుకోవాలంతే. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే దీని క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసేసుకుందాం. సరే, అయితే కొంతమంది ఏంటంటే జీలకర్ర పైన నుంచి వేసుకోవాలనుకుంటారు, వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తగలకుండా అందులోనే రుబ్బేసుకుంటారు కొంతమంది, అలా కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుములు మాత్రం రుబ్బకూడదండి, అలా పైనుంచే వేసుకోవాలి. అంటే ఈ దోశ పిండిలో మనం ఇక్కడ వేసుకోవచ్చు, లేదు అంటే దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కూడా వేసుకోవచ్చు, అదే మన ఇష్టం. ఇక ఆగస్ట్ 15th అంటే ఖచ్చితంగా ఈరోజు అందరికీ సెలవులు ఉంటాయి. కానీ స్కూల్స్లో, కాలేజెస్లో, మామూలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చాలా చక్కటి సెలబ్రేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. పాటల కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు, పిల్లలతో రకరకాల పర్ఫార్మెన్సెస్ చేయించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. బాగుంటుంది సందడిగా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి అంటే మన భారతదేశం అంటే మన ఫ్రీడమ్ రావడానికి ఎంత కష్టపడ్డారు అప్పటి వాళ్ళు, మనకి ఎలా వచ్చింది, మన ఈరోజు ఎలా బ్రతుకుతున్నాము, మన విరోధులు ఎవరు, ఇవన్నీ కూడా వాళ్లకు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తారండి. అంటే మనకి ఎంత సమయం ఉన్నా లేకపోయినా కూడా ఇంట్లో అంటే మన అమ్మమ్మలు, లేకపోతే మన అమ్మలు, నాన్నమ్మలు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా టైం ఉంటుంది కాబట్టి కూర్చొని చక్కగా బోల్డ్ అని కథలు అవి చెప్తూ ఉంటారు ఫ్రీడమ్ ఫైటింగ్కి సంబంధించి. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టండి, ఈరోజు ఒక 2 మాటలు చెప్పమని చెప్పండి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం పెనం వేడెక్కితే మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మనకు రంగు కూడా బాగా వస్తుందండి, కరకరలాడుతూ వస్తుంది. కాబూలీ శనగలు కాబట్టి కరకరలాడుతూనే వస్తుంది. అంటే ఇప్పుడు మామూలు కాబూలీ శనగలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 2-3 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది నానే ప్రాసెస్, దాన్ని ఉడికించే ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఈసారి ఎప్పుడైనా పూరీకి చోలే చేసుకోవాలనుకోండి, ఇంతవరకు నానబెట్టేసుకోండి. అందులో సగం మీరు కూరకు వాడుకుంటే ఇంకొక రోజు ఆగిన తర్వాత ఇటువంటి దోశలకు మీరు వాడుకోవచ్చు. అంటే ప్రతిసారి ఉడికిచ్చి ప్రతిసారి నానబెట్టి అలా కాకుండా, అంటే కాబూలీ శనగలకు మాత్రమే ఇది అప్లై అవుతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టి వాడమని సాధారణంగా ఎవరు చెప్పరు, ఎప్పుడు చేయకూడదు కూడా. కాకపోతే ఏంటంటే కాబూలీ శనగలు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో ప్రతిసారి ఇదే పని చేయాలంటే కష్టం కాబట్టి ఒక చిన్న చిట్కా అనమాట ఇది. పెనం కూడా వేడైందండి. ఇప్పుడు మనం చక్కగా దోశ వేసేసుకుందాం. కాబూలీ శనగల దోశ. ఆ తర్వాత కాస్త నూనె వేసుకుందాం. ఇది మనకి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే, అంటే పూర్తిగా అటు ఇటు తిప్పకుండా ముందే మనం దీని మీద నుంచి క్యారెట్ తురుము, ఇది మనకు ఆరెంజ్ అయిపోయింది, వైట్ అయిపోయింది, ఆ తర్వాత గ్రీన్. అంటే మనం ఈరోజు ఆగస్ట్ 15th ఉన్నాం కాబట్టి కొంచెం స్పెషల్గా వాటిని తలపించే విధంగా ఉండాలని చేస్తున్నాం అనమాట. సో పైన నుంచి కూడా కొంచెం మనం నూనె వేసుకుందాం, ఏంటంటే మనకి చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇది చక్కగా సిమ్లో మూత పెట్టచ్చు మీ ఇంట్లో అయితే. సిమ్లో చక్కగా అటువైపు కూడా చూసుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మనకు తట్టడం, ఇలా క్యారెట్ తురుము వేసిన తర్వాత ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం మనం తట్టేసామనుకోండి మీకు నీట్గా వస్తుంది అనమాట. అంటే మనకి విడిపోకుండా ఉంటుంది. తట్టకపోతే మళ్ళీ పైన పొడిగా విడిపోతే బాగోదు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా బెండకాయ కూర వండుకునేటప్పుడు బెండకాయలు జిగురుగా ఉంటాయి. అసలు అవి ఎప్పుడు విడిపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈసారి బెండకాయ కూర వండుకునేటప్పుడు అందులో కొన్ని టమాటా ముక్కలు వేయండి, అప్పుడు ఆ బెండకాయ జిగురు రాకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. ఇది అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నేను ఇటువైపు ఏమీ కాల్చలేదు, సరిపోతుంది. చాలా సిమ్లో పెట్టి ఇటువైపు కూడా ఎక్కడ చూసారా పచ్చిదనం లేకుండా కాలిపోయింది, అసలు అవసరమే లేదు.
ఇప్పుడు చక్కగా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మా ప్లేట్ కూడా అందంగా ముస్తాబైపోయింది. మరి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక అమృత కార్యక్రమంలో నేను మీ అందరి కోసం తయారు చేసి చూపించాను కాబూలీ శనగల దోశ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు. కాబూలీ శనగల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కాబూలీ శనగలు, జీలకర్ర, నానబెట్టుకున్న బియ్యం, అల్లం ముక్కలు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైనుంచి నూనె, కాస్త క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి వేసి నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల దోశ రెడీ. చూసారు కదా కాబూలీ శనగల దోశ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సరే, ఇలా చక్కగా రోస్ట్ అయిపోయింది, రంగు కూడా మారింది. శనగలు కాబట్టి ఖచ్చితంగా మనకు రంగు మారుతుంది. కరకరగా ఉందండి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుందండి. ఒక మంచి కమ్మదనం ఉంది. శనగల్లో ఆ రుచి ఎలాగో ఉంటుంది కదా, అలాగే మనకు ఈ బియ్యం కాంబినేషన్లో ఇది చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే జామ కీర్. జామ అంటే జామకాయ. జామ కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. జామ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, జామకాయ 1, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. జామ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే జామ పండుతో మనం సాధారణంగా ఏం చేసుకుంటాము? జనరల్గా అయితే ఏం చేయవండి, జామ పండు డైరెక్ట్గా తింటాము. ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. అయితే సాయంత్రం 5 o'clockకి ఖచ్చితంగా జామకాయ తినే పర్సన్ ఒక ఆయన నాకు ఎన్ని విషయాలు చెప్పారంటే జామకాయ గురించి. అంటే అంతవరకు జామకాయ మంచిది అంతవరకే తెలుస్తుంది అందరికీ. జామకాయ ఎలా మంచిది అనేది చాలా మందికి తెలియదు. మేబీ కొన్ని పాయింట్స్ అయితే చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే పెద్దవారికి ముఖ్యంగా అంటే వయస్సు 50+ వాళ్లకు జామకాయ ఖచ్చితంగా ఎవ్రీడే తినమని చెప్తారు. ఎందుకంటే కంటి ఆరోగ్యం అనేది ఒక వయసు అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి జామకాయ చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది. కరెక్ట్గా అంటే ఎవ్రీడే 1 full జామకాయ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తూ ఉంటారు ఎవ్రీడే. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకు కొంచెం వయసు పైబడిన వాళ్లకు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా చాలా అవసరం. ఇక అన్ని వయసుల వారికి అండి, పిల్లలకు మంచి ఎనర్జీ కావాలంటే, ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ చేయడానికి, రోగనిరోధక శక్తి బాగా పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జామ పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది, వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతాం తెలుసా. అంటే ఇందులో ఏంటి అంటే మనకు చెడు మలినాలను తొలగించడానికి, క్యాన్సర్ కణాలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి జామకాయ సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు మామూలుగా. కానీ మనకు జామకాయ ఏంటి అంటే మామూలుగా కాయ రూపంలో తీసుకుంటే చక్కగా ముక్కల్లా కట్ చేసుకొని కాస్త పసుపు, కాస్త కారము, ఉప్పు వేసుకొని తింటూ ఉంటాము. మామూలుగా జామ పండు అంటే నార్మల్గా అలా తినేస్తూ ఉంటాం. జామకాయ మంచిది, జామ పండు కన్నా కూడా జామకాయ మంచిది. జామ పండు కూడా అంటే అదే వాల్యూస్ ఉంటాయనుకోండి. అయితే ఈ జామకాయతో మనం ఖీర్ తయారు చేసుకోవచ్చు అన్న విషయం నాకు తెలిసి చాలా మందికి తెలిసినది అయితే కాదు, నేను నేర్పిస్తున్నా ఈరోజు. అయితే దీనికి ముందుగా ఏం చేయాలి అంటే జామకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇదేంటి అంటే ట్రై చేయండి ఫస్ట్, మీరు సొంతంగా ఎవరూ లేనప్పుడు ఇంట్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత అప్పుడు నలుగురికి ట్రై చేయండి. బికాజ్ ఇవన్నీ ఏంటి అంటే చాలా కొత్త కొత్త వంటలు, మీరు ముందు ట్రై చేయాలి, మీకు బాగా నచ్చాలి ముందుగా. అయితే నేను స్టవ్ వెలిగించేస్తాను.
ఇక్కడ మనం కొన్ని నీళ్లు పోసుకుందాం ఈ బాండీలో. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి జామకాయ ఏదైతే ఉందో దాన్ని ఈ నీళ్ళల్లో వేసి చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఒకవేళ బాండీలో మీకు టైం పడుతుంది, చాలా టైం పడుతుందేమో అనుకుంటే కనుక మీరు చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక్క విజిల్ సరిపోతుందండి, లేదా 2 విజిల్స్ మ్యాక్సిమం అంత చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామంటే అప్పుడు మనకి జామకాయలు ముక్కలు చక్కగా మగ్గినట్టు అవుతాయి అన్నమాట. మరీ ఇలా పేస్ట్గా అవనక్కర్లే, మనం దాన్ని మళ్ళీ రుబ్బుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉడకాలి అంతే, ప్రాపర్గా ఉడికితే ఏంటంటే ఆ తర్వాత మనము చక్కగా రుబ్బేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామండి, ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నేను వెయిట్ చేశానండి. చూసారా చక్కగా జామకాయ ముక్కలు ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ అండి. మామూలుగా ఖీర్ ఎలా తయారు చేసుకుంటాం అందరికీ తెలుసు కాబట్టి అలా చేసేసుకోవడమే. నేను ముందు దీన్ని కొంచెం చల్లార్చిన తర్వాత కాస్త నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని కాస్త నెయ్యి వేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ జామ పేస్ట్ ఏదైతే ఉందో, అంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో ఉడికించుకొని రుబ్బుకున్నటువంటి పేస్ట్, ఆ పేస్ట్ని ఈ నేతిలో వేసుకొని ఒకసారి వేయించేసుకుందాం. అంటే కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందని. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి మనకి చక్కగా 1 నిమిషం పాటు వేగితే కూడా సరిపోతుందండి. ఇది పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టపడతారు, యాక్చువల్గా ఇష్టపడతారు అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాని తర్వాత మనం ఇందులో కాస్త పాలు పోసుకుందాం. ఖీర్ అన్నాం కాబట్టి ఖీర్ ఎప్పుడు కూడా కాస్త జారుగానే ఉంటుంది, పాయసంలా కాకుండా కాస్త జారుగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పాలు కూడా పోసుకుందాం. ప్రస్తుతానికి సరిపోతుందండి, అవసరమైతే మళ్ళీ పోసుకోవచ్చు. కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పంచదార కూడా వేసేసుకుందాం. సో నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. సో చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువ ఏం అక్కర్లేదు, మరి వెగటుగా ఉండేటట్టుగా కాకుండా కొంచెం చూసుకొని వేసుకున్నాను. సో పంచదార కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బ్రౌన్ షుగర్ ఈ కీర్ ఏంటంటే అండి, సాధారణంగా కొంతమందికి ఇలా మనకు చక్కగా వేడివేడిగా తాగడం ఇష్టం, కొంతమందికి అస్సలు వేడిగా స్వీట్స్ ఉంటే అస్సలు ఇష్టపడరు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా అది చల్లారిన తర్వాత తింటారు. ఇది మన ఇష్టం అండి. ఇక ఈ కీర్ కూడా మనకి వేడిగానే తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం మనకు మరిగింది కాబట్టి ఇందులో కాస్త యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత కుంకుమ పువ్వు వేసుకుందాం చివరిగా. కుంకుమ పువ్వు మీరు పాలల్లో మిక్స్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు ఇది కూడా మనకు పాల రూపంలోనే ఉంది కాబట్టి ఇందులో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనకి రుచి కూడా మారుతుంది, రంగు కూడా కొంచెం మారుతుంది కాబట్టి బాగుంటుంది. న్యాచురల్గా మనకి కలర్ చేంజింగ్ కదా, ఎటువంటి ఫుడ్ కలర్స్ అవి వేసుకోకుండా హాయిగా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఇది కొంచెం మనకు దగ్గర పడాలండి, మరి ఎక్కువ కాదు. ఇది ఒక 2 నిమిషాలండి, అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా చక్కగా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేనివి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం చివరిగా మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన నుంచి కూడా వేసేసుకోవచ్చు, లేదు మీరు ఇందులోనే వేసుకుంటాను అంటే ఇందులో కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ అందరి కోసం ఈ చిట్కా.
సాధారణంగా వాతావరణ మార్పిడి వల్ల అందరికీ దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి. అవి మెడిసిన్స్తో కాకుండా న్యాచురల్గా తగ్గాలి అంటే ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలల్లో కాస్త పసుపు, కాస్త మిరియాల పొడి వేసి బాగా మరిగించి కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే రాత్రిపూట పడుకునే ముందు ఆ పాలను తీసుకున్నట్టయితే అది గోల్డెన్ మిల్క్ లాగా పనిచేసి దగ్గును జలుబును చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే అల్లము, అలాగే తులసి ఈ రెండింటిని ఒక రసంలా తీసుకొని అందులో కాస్త తేనె కలిపి ఆ చూర్ణాన్ని తీసుకున్నట్టయితే కూడా దగ్గు చాలా వరకు తగ్గుతుంది. ఈ చిట్కాలు మీకు అవసరమైతే ప్రయత్నించండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జామ కీర్ చాలా సులభంగా హాయిగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం చేసుకునేటువంటి కీర్లా కాకుండా కొంచెం కొత్తగా ఉందన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కుంకుమ పువ్వు కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్లోకి పెట్టేసుకుని మనం పైన నుంచి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, బాదాం పలుకులు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పిస్తా, ఆ తర్వాత జీడిపప్పు ఇవన్నీ కూడా మనం పైనుంచి వేసేసుకుంటే చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా జామకీర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే జామకీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జామకీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, జామకాయ 1, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. జామకీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో కొద్దిగా నీళ్లు పోసి జామకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న జామకాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పాలు, బ్రౌన్ షుగర్, కాస్త యాలక్కుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కిస్మిస్, తరిగిన బాదాం, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే జామకీర్ రెడీ. చూసారు కదా జామకీర్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ కుంకుమ పువ్వు టేస్ట్ ఫస్ట్ డామినేట్ చేస్తుంది, అంతే కదండి. ఎప్పుడు కూడా కుంకుమ పువ్వు వేసినప్పుడు దాని టేస్ట్ ఫస్ట్ వస్తుంది. ఎస్, అసలు ఇది జామకాయ నిజంగా కూడా తెలియట్లేదండి, నాకైతే తెలియట్లేదు. అంటే ఎప్పటి నుంచి పీల్చి అనుకుంటా, అస్సలు తెలియట్లేదు. కానీ చాలా చాలా బాగుందండి, కొత్తగా ఉంది. కానీ ఇది ఏంటో తెలియకుండా ఉందన్నమాట. ఇది సొరకాయ లేకపోతే ఏది అనేది మాత్రం తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కూడా, అది మెయిన్ ఇంపార్టెంట్ అండర్లైన్డ్ పాయింట్ అనమాట మనకి ఇక్కడ. తప్పకుండా ప్రయత్నించండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా పప్పులన్నీ వేసుకొని పైన నుంచి అలా చక్కగా పంటికి తగులుతూ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మరి ఈరోజు ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి రోజు. మన అమృతం కార్యక్రమంలో చక్కటి వంటకాలను మీ అందరికీ పరిచయం చేశాను. అదేవిధంగా రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.